ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరి మీ అందరికీ తెలిసిన విధంగా విజయవాడలో జరుగుతున్న ప్రతి పరిస్థితి మీకు తెలుసు, చూస్తున్నారు. ఎంతో దుర్భరమైన పరిస్థితి. చాలా ప్రాంతాలు మరి మునిగిపోయి చాలామంది ప్రజలు నిరాశ్రయాలుగా మిగిలి ఉన్నారు. గత 3 రోజుల నుండి మరి పాలిమాన్యుయల్ మినిస్ట్రీస్ క్రైస్ట్ టెంపుల్ తరపున, అదేవిధంగా శ్రేష్ఠ ఫౌండేషన్ తరపున సహాయాలు అందిస్తూనే ఉన్నాము. మరి దేవుని సేవకులు పాలిమాన్యుయల్ గారు మరి నిర్విరామంగా నిద్ర కూడా మానేసి మరి 3 రోజుల నుండి ఎంతో పరిచర్య చేస్తూ ఉన్నారు టీంతో కలిసి. మరి సంఘ బిడ్డలు టీం కూడా ఎంతో చక్కగా వారి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. వారందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఇది సరిపోదు, ఇంకా చాలామంది సహాయం కొరకు అర్థిస్తున్న వారు చాలామంది ఉన్నారు. మరి నిన్నటి దినాన రాత్రికాల సమయంలో 15,000 మందికి పైగా మరి భోజన పంపిణీ, అదేవిధంగా నీరు, నిత్య అవసరతలు, బట్టలు, దుప్పట్లు అనగా కొన్ని మరి నిత్య అవసరతలు పంచడానికి కూడా మరి దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నారు. మరి టీంని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. వారు కూడా చాలా అలసిపోయి ఉన్నారు, నిద్రలు లేవు ఎవరికి. కానీ వారి ఆరోగ్యాల కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మా కొరకు కూడా, నేను కూడా దేవుని సేవకునితో పాటు 2 రోజులు నేను కూడా వెళ్ళాను. దేవుడు అట్టి కృప నాకు ఇచ్చారు. మరి నిన్నటి దినాన్ని నేను వెళ్ళలేకపోయాను. మరలా ఈ రోజు నుండి నేను జాయిన్ అవ్వాలని నేను ఆశపడుతున్నాను. మా కొరకు, మా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మరి ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, ఇంకా చాలా మంది సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. మరి మా చేతనైతే మనం చేస్తున్నాం. అనేక మంది సహాయాలు చేస్తూనే ఉన్నారు. మరి ఎవరికైతే అందట్లేదో వారికి సహాయం అందులాగున ప్రార్థన చేయండి. ఈ రోజున మరి వాటర్లోకి ప్రతి ఇంటికి వెళ్ళి, వీలైతే ట్రాక్టర్స్ ద్వారా కానీ ఏ విధంగానైనా ప్రతి ఇంటిని చేరి వారికి కొంతైనా సహాయాన్ని అందించాలన్నది మా యొక్క ఆశ. ప్రార్థన చేయండి, సహకరించండి. మరి మనందరం కూడా మరి ఇటువంటి విపత్తులు మన గ్రామం మీదకి, మన పట్టణం మీదకి రాకుండా దేవుని సహాయాన్ని మనం కోరదాం. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద బాధితులు చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నారండి. మీరు చూస్తున్నటువంటి ఆ దృశ్యాలు చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. సో దేవుని ప్రేమను బట్టి వారికి ఆహారాన్ని, మందులను, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ని, మెడిసిన్ని, దుప్పట్లు, బట్టలు పంచిపెట్టడానికి దేవుడు కృప చూపుతున్నాడు. క్రైస్ట్ టెంపుల్ యవనస్తుల బృందం అద్భుతమైన పరిచర్య చేస్తున్నారు. వారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇంకా చాలా పరిచర్య, చాలా సహాయం వారికి మనం చేయాల్సిన వారంగా ఉన్నాం. కాబట్టి ఒకవేళ దేవుని ప్రేమ కలిగినటువంటి వారు ఈ పరిచర్య ద్వారా వారికి చేయూతనివ్వాలని ఆశ కలిగినటువంటి వారు, ఈ యొక్క సత్క్రియలో మీరు కూడా పాలిభాగస్తులు ఉండాలనుకుంటే కనుక మేము ఖచ్చితంగా ఏ స్వార్థం లేకుండా వారి దగ్గరికి మేము ఆహార పదార్థాలు తీసుకువెళ్తున్నాం. అందరిటువంటి వారి దగ్గరికి ఆహార పదార్థాలు తీసుకువెళ్తున్నాం, దుప్పట్లు ఇస్తూ ఉన్నాం. దయచేసి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు, విజయవాడలో ఉన్నటువంటి వారు మీ పాత బట్టలు, మీ దుప్పట్లు ఏదైతే ఉన్నాయో అవి క్రైస్ట్ టెంపుల్ ప్రేయర్ టవర్ దగ్గర తీసుకురండి. సో ఈ నెంబర్ మీరు నోట్ చేసుకోండి, 8886000999. ఈ నెంబర్ కాల్ చేయండి. మీ దుప్పట్లు కానీ, బట్టలు కానీ ఏదన్నా పాత ఉంటే తీసుకుని రండి. వాటిని మనము అనేక మందికి అవసరాలు ఉన్నటువంటి వారికి ఇద్దాం.
యేసుక్రీస్తు నామం పేట మీకు శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో క్రైస్ట్ టెంపుల్ బృందం శ్రేష్ఠ ఫౌండేషన్ సుమారుగా 350 మందికి భోజన సదుపాయం చేస్తున్నాం. యనమల కుదురు అనే ప్రాంతం, ఎస్పెషల్లీ అక్కడ కృష్ణా ఫ్లడ్ ఎక్కువగా ఉంది. ఆ ప్రాంత వాసులకి భోజనాలు తీసుకెళ్తున్నాం. మీరు ఇస్తున్న సహకారం ప్రత్యేకమైన వందనాలు. ఇంకా ప్రార్థించండి. రేపు ఎల్లుండ కూడా సహాయ చర్యలు ముమ్మరం చేయాలని ఆశపడుతున్నాం. ఎవరైనా సహాయం చేయాలనుకునేటువంటి వారు మీ బట్టలు, దుప్పట్లు, గ్రోసరీ మాకు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మేము తీసుకెళ్ళిస్తాం. దయచేసి విషయాన్ని గమనించండి. ఇంకా ఎవరైతే ఆర్థికంగా కూడా సహకరించాలంటే ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. యేసుక్రీస్తు నామం పేట మీకు శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ కాలనీ చాలా నీటిలో ఉందండి. మీరు చూస్తున్న ప్రజలందరూ కూడా సరైన ఆహారం ఉండక, సరైన వస్త్రాలు లేక చాలా రిక్వైర్మెంట్ ఉంది. దయచేసి మీరు ఎవరైనా సరే సహకరించాలని ఆశపడితే కనుక దయచేసి సహకరించండి. రేపు ఎల్లుండి కూడా ఈ ప్రాంతంగా రాబోతున్నాం. రేపు చూడండి ఒకసారి. మా ఈ కుర్రోడికి క్రైస్ట్ టెంపుల్కి ప్రాంతానికి రావడం జరిగింది. లైట్లో వాటర్ చాలా మంచి ఆహారం ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. మా దగ్గర ఉన్నాయి, డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం. దయచేసి అందరూ ప్రార్థన చేయండి. సో వీలుంటే కనుక ఈ బట్టలు, ఈ యొక్క బెడ్షీట్లు ఏ తెగులుతారు. సో ఈ యొక్క క్రైస్ట్ సహాయం ఇవ్వండి. మేము అందిస్తాం. రేపు ఎల్లుండి అవతల కూడా కార్యక్రమాలు చేయబోతున్నాం. ప్రత్యేకంగా సాగించగా మరిన్ని వాళ్ళకి 00 కాల్ చేయండి. ఈ సహకారాన్ని అందించండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ విజయవాడ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్యాకెట్లు బల్క్ దొరుకుతాయా? అంటే ఏం లేదు. ఎప్పుడైనా